లోటలో చారు వేయడము, కాటాకుడు అంటే కొలత పెట్టుకోవడం, కాటాకుడు లోటా చారు అనేది ఎక్కడో చదివాను నేను. పడుకుంటే జర్రులు వచ్చేటివి, ఆ. పురుగులు ఏదేదో వచ్చేటివి, ఈగలు చాలా దౌర్భాగ్య స్థితి అన్న. ఎవడైనా అదే బలిసిన వాళ్ళు వస్తే బలిసిన వాళ్ళు వస్తే అదొక స్టైల్ ఉంటుంది. కొద్ది మందికి అది కూడా, అది ఎక్కడి నుండి వస్తారో ఎలా వస్తారో తెలియదు. వాళ్ళకేమో పరుపులు మంచాలు అట్లా వస్తాయి. మామూలుగా అయితే జైల్లో కాట డర్రీ వైట్ బెడ్షీట్ ఒక పిల్లో ఇస్తారు కడప జైల్లో. ఇక్కడైతే అది కూడా లేదు. తెలంగాణ జైల్లో పిల్లో ఇవ్వరు. ఒక వైట్ బెడ్షీట్ డర్రీ ఇస్తారు. ఎన్ని నెలలు కడప జైల్లో ఉన్నావు? అక్కడ నేను 18 నెలలు ఉన్నా అన్న. కడప జైల్లో 18 నెలలు ఉన్నా. మిగతాదంతా ఇక్కడ గడిపాను. ఇక్కడ ఎలా ఉంది జీవితం? ఇక్కడ జైలు మొత్తం ఫ్యామిలీ అంటే ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలనేది జైలు ఇక్కడ ఈ చెంచలు కూడా నేర్పుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఇబ్బందులు పెడతారు ఖచ్చితంగా. నేనున్న బ్యారెక్ ఏం బ్యారెక్ అంటే సైకో బ్యారెక్. నేనున్న బ్యారెక్ ఇక్కడ కావేరీ బ్యారెక్ అంటారు. అక్కడ సైకోలు ఉంటారు, అంటే రెగ్యులర్ హ్యాబిచువల్స్. ఈ రోజు పోతే రేపు సాయంత్రానికి వస్తాడు, మన్నాడు వస్తాడు. బ్లేడ్లతో కోసుకునేది, పైకాన్ మీద జల్లుకుండేది, బాత్రూమ్ గ్లాసుల్లో పట్టి మీద జల్లుకుండేది. ఏ క్షణం వచ్చి మమ్మల్ని ఎవరు బ్లేడ్తో కోపిస్తారనే అనుక్షణంతో చాలా ఇబ్బందులు పడ్డాం మేము. ఎందుకు అంత భయంకరంగా ఉంటారు జైలు? కావేరీ బ్లాక్ మీరు చదివారు కదా, ఈ మధ్య కూడా ఒకటి అటాక్ జరిగిందిగా లోపల. మరి జైలు సిబ్బంది అంతా ఏం చేస్తుంటారు అన్న? ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 60 మంది ఖైదీలు ఉంటారు. 60 మందిని కంట్రోల్ చేసే ఒక జవాన్ ఏమని కంట్రోల్ చేయగలుగుతాడు? ఒక్కొక్క బ్లాక్ 60 మంది ఉంటే 60 మంది ఖైదీలు, అందులో హ్యాబిచువల్ అంటే మినిమం 2-3 వేయాలి డ్యూటీ అక్కడ. ఇది నేను చెప్పడం వల్ల ఏమైనా తప్పు అవుతుందేమో జనాలకు, ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడతారేమో. ఆ జవాన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడు? వాళ్ళ తప్పేముంది? లోపల చేతివాటాలు ఉంటాయేమన్నా? చేతివాటాలు జరగకుండా ఎక్కడ లేదు చేతివాటం అనేది. అంటే ములాఖతులకు రావడం కానీ బయట అదేమో నా వరకు లేదని అనుకోవాలి. ఎందుకంటే మేము అన్నీ ఓపెన్ టాక్ సూపరింటెండెంట్ గారికో లేదంటే డిఎస్ గారికో అందరికీ తెలియజేస్తాం. మమ్మల్ని ఎవరు డబ్బులు అడిగినా కూడా మేము తెలియజేసేవాళ్ళం. నేను కానీ నా కేసులో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తెలియజేసేవాళ్ళం. మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా? అడిగింటారు. అడగలేదని ఎవరు అంటారు? కింద వాళ్ళు అడిగింటారు. అడగలేదని వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు. అయ్యా నేను రిలీజ్ అయ్యింది 5:30కి రిలీజ్ అయితే నైట్ 8:30కు రిలీజ్ చేస్తారు కొంతమంది. అదే సునీల్ యాదవ్ అప్పట్లో డబ్బులు ఇచ్చినంటే నా బతుకే బాగాలేక రోడ్డు మీద పడి నేనుంటే లక్షలు నేను ఎక్కడ తెచ్చేయాలి కొంతమందికి? జైలర్ల అధికారులకు, జైలర్లు అందరూ కాదు, ఇక్కడ 2 ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అరే నేను కూర్చొని చంపితే నీకు ఎవడు దిక్కు వస్తాడని కూడా అన్నారు. మరి ఆ మాట అనిపించిన వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఎవరు అనేది మీరు తెలుసుకోవాలి.